వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అకాల వర్షాలకు భారీగా పంట నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్. తెలుగులో స్పీచ్ అదరకొట్టిన మోడీ. గచ్చిబౌలి టెలికాం నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. గని బ్యాగుల కోసం రైతుల ఎదురుచూపు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ రాత్రి వర్షానికి వడగండ్ల వానకు వరి పంటతో పాటు మామిడి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు పంట నష్టాన్ని పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ రైతులకు నష్టపరిహారంగా అందజేస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇక ప్రతి గ్రామంలో ఎంత మేరకు కూడా వర్ష ప్రభావం వల్ల పంట నష్టం జరిగిందో తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు చాలా బాధాకరం. అకాల వర్షాల ప్రభావంతో వడగండ్ల దెబ్బతోని చిన్న చిల్కమర పెద్ద చిల్కమరి రైతు పడిగల యాదన్న గారిది దాదాపు 2 ఎకరాల సన్న వడ్లేసిండు. తీవ్రంగా నష్టం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ అధికారులను కూడా ఇక్కడ సమాయత్తం చేయడం జరిగింది. వారు కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఎంత నష్టం జరిగినా ఆ నష్టానికి అంతా కూడా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడానికి, ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతుందని కూడా తెలుసు. ఇది ప్రకృతి ధర్మం, ఎవరు మేము చేయలేము కాబట్టి అయినా రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పూర్తి బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి తప్పకుండా ఈ పంట నష్టాన్ని సంబంధిత అధికారులు, అగ్రికల్చర్ అధికారులు వచ్చి అంచనా వేసి ఈ పంట నష్టం ఎంత చెల్లించాలో తప్పకుండా వాళ్ళ అంచనాల ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం రైతుకు నష్టం జరగకుండా తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం. అందరు రైతులు దాదాపు ఈ గ్రామాలలో 2-3 గ్రామాలలో పరకనార మండలంలో 2-3 గ్రామాలలో గంట్లవెల్లి గాని, మన మద్రాపూర్ గాని, తిమ్మాజిపల్లి గాని ఒక 5-6 గ్రామాలు దెబ్బతిన్నాయి పంట. కాబట్టి తప్పకుండా ఈ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. తెలుగులో స్పీచ్ అదరకొట్టిన మోడీ అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. అయితే తెలుగులో మోడీ ప్రసంగానికి అభిమానులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో నారా చంద్రబాబు నాయుడు కూడా చప్పట్లతో కేరింతలు కొట్టారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश का మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల గచ్చిబౌలి టెలికాం నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. రిలీజ్ అయిన సర్వీసులకు సంబంధించిన మీటర్లను ప్రైవేటు వ్యక్తి ఇంట్లో దొరకడంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అక్రమంగా మీటర్లు దాచిన చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ ఇబ్రాహీం బాగ్ నిన్న మాకు కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని ఎలక్ట్రిసిటీ మీటర్స్
రీప్లేస్ చేయకుండా కొన్ని మిస్ అయిపోయినాయని వాళ్ళ ఏరియాలో. అందులో వాళ్ళు వెతుక్కుంటూ వస్తే మా టెలికాం నగర్ ఏరియాలో ఒక ప్లేస్లో వాళ్ళు కనిపెట్టారని. అయితే వాటిని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళే లోపే అక్కడ ఎవరో కొంతమంది వ్యక్తులు వాటిని అక్కడ నుండి షిఫ్ట్ చేశారని చెప్పేసి కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మేము అక్కడ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అందులో ఒక ఆటోలో షిఫ్ట్ చేసినట్టు కనిపించింది. ఆటో దాన్ని పట్టుకొని మేము సీసీ కెమెరాల ద్వారా వెళ్ళి చెన్నకేశవ రెడ్డి అనే ఒక కాంట్రాక్టర్, ఆయన కెమెరా మీటర్స్ మొత్తం షిఫ్ట్ చేసి వేరే ప్లేస్లో డంప్ చేసినట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళి అటు ప్లేస్ను గుర్తించి ఒక 42 ఎలక్ట్రిసిటీ మీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ చెన్నకేశవ రెడ్డి మీద కేసు కూడా చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లలో రైతులు గన్ని బ్యాగుల కోసం ఎదురు చూస్తూ తిండి విడిచి చెప్పులు లైన్లో పెట్టి పరిస్థితులు అక్కడ దాపరించాయి. అయితే ఇక షెర్నావల్లి, శాసనపల్లి, జాజాపూరు, పెరపల్లి రైతులు దాదాపుగా చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించిన పంటను ఆరబెట్టి నింపుకోవడానికి కావలసిన గన్ని బ్యాగుల కోసం వ్యవసాయ మార్కెట్లలో కమిటీ ఇవ్వకపోవడంతోనే ఎప్పుడు వస్తాయో వచ్చిన పూర్తి స్థాయిలో అందరికీ అందుతాయో లేదో అని గందరగోళంతో రైతులంతా ఉదయం నుంచి వారి చెప్పులను క్యూ లైన్లో పెట్టి ఎదురు చూసే పరిస్థితి నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బెచ్చల ఎమ్మెల్యే చాముకురు మల్లారెడ్డిలు సూచించారు. ఇక మూడుచింతలపల్లి మండలం లక్ష్మపూరు, కేశవరం, జరంగూడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డిలు ప్రారంభించారు. రైతాంగం పండించిన ప్రతి గింజను కూడా సొసైటీలో అమ్మాలని రైతులకు ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. ఇక రైతులు దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్మాలని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనసాలనే ఉద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, సంతోషంగా ఉందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మెడ్చల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, అదేవిధంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ షామీర్పేట సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి, షామీర్పేట సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న మీరు కొంచెం ఎన్నుకుంటారు ఫోటో. రాదనా ఫోటో నమస్తే అన్న దుబ్బాకి సీనా కొంచెం వెనక్కి జరగండి సార్. సార్ సార్ బ్యాక్ వచ్చాను కొంచెం బ్యాక్ అన్న మీరు కొంచెం సార్ సార్
సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు 3 చింతలపల్లి కావచ్చు, జగన్గొండ కావచ్చు, రైతాంగానికి ప్రతి పండించిన గింజను కొనాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, మధుకర్ గారు ఈ నాయకత్వంలో కొనుగోలు సెంటర్గా ఓపెన్ చేయడం జరిగింది. రైతాంగానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి లోకల్ దగ్గరికి పోకుండా తప్పకుండా సొసైటీ పెట్టినటువంటి సెంటర్లోనే వడ్లు అమ్ముకోవాలని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తారు. జై జవాన్. సార్ ఇటు చూడరా ఒకసారి. జై జవాన్. జై జవాన్. మన ఎంసీపల్లి మండలంలో పెద్ద గ్రామాలు మాదే సార్. వ్యవసాయం పండించే జగన్ కూడా సంపాదించారు. మన లాస్ట్ టైం కూడా మనకు 25 లారీల మనకి ఏంటంటే ప్రభుత్వ స్థలం ఉన్నాయి. ఇక్కడ ఇక్కడే ఉంది సార్. 5.0 రేపు వస్తుంది సార్. అన్నా దా ఏ నీకేంది కొంచెం వెనక్కి అన్న, కొంచెం బ్యాగ్ తీసుకోనా, కొంచెం బ్యాగ్ వస్తుంది మంచిగా వస్తుంది సార్. ఒక్క నిమిషం అన్న, ముందరకు పోతాం కొంచెం. నయీం బాధితులు ప్రెస్ మీట్ను నిర్వహించారు. భువనగిరిలోని 154 ఎకరాల భూమిని కబ్జా చేసిన నయీం భార్య, ఆమె అనుచరులు 1993లో లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు 400 మంది బాధితులు 500 ఫ్లాట్లు కొనుగోలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో నయీం భార్య షేక్ హసీనా బేగం, ఆమె అనుచరులు కలిసి చేసిన యొక్క ఏజీపీఏలో చేసుకున్నారు. కొన్ని ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి తెలుస్తుంది సార్. అయితే కొనుక్కున్న వాళ్ళు మరి లీగల్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫై చేసి కొనుక్కున్నారా లేదా తెలియదండి మాకు. అంటే లింక్ డాక్యుమెంట్ అనేది జనరల్గా ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక 30 ఈవెన్ బ్యాంక్ లోన్ కడుతుంటే 30 to 40 years దాని హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ తీసుకుంటారండి. లీగల్ డాక్యుమెంట్ కాస్రా పహాని, ఒరిజినల్ ఓనర్ ఎవరు, సేత్వాట్, అది ఎవరి 20 years ఏదైనా చేంజ్ జరిగినప్పుడు దాంట్లో రికార్డ్ అవుతుందండి. పహానీస్ ఉన్నాయి, మరి అవి అలాగే ఏజీపీఏలు ఉన్నాయి, దీని మీద జీపీఏలు ఉన్నాయి. ఆ జీపీఏ ఉండగా ఫోర్స్లోకి ఇది రావడం అనేది జరిగిందండి. ఇది మరి ఇది వాళ్ళ నోటీసులో ఉందా లేదా మాకు తెలియదండి. మేము 500 ప్లాట్లు వాళ్ళము ఈ సొసైటీలో ఉన్నాం సార్. ఇది కాకుండా ఇంకా ప్లాట్ ఓనర్స్ ఉండొచ్చండి ఇంకా. అయితే మా గ్రీవెన్స్ ఏంటంటే ఈ మొత్తం లేఅవుట్లో ఆ రెడ్ మార్క్ చేసినటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మా సొసైటీ మెంబర్ యొక్క ప్లాట్స్ అండి. ఈ ప్లాట్లని మాకు కనుక అప్రోచ్ రోడ్ క్రాస్ తోటికి మాకు వచ్చినట్టయితే మేము వాటిని డెవలప్ చేసుకోగలుగుతాం సార్. సొసైటీలో 500 ప్లాట్స్ ఉన్నాయండి. కొంతమందికి 2-3 ప్లాట్లు ఉన్నాయి. సుమారు 400 మెంబర్స్ ఉన్నాం సార్. 400 మెంబర్స్ అండి. లేవండి, ఇవన్నీ కూడా వేరే సబ్సిక్వెంట్ డాక్యుమెంట్స్ ఏర్పడ్డాయండి. 22 తర్వాత నుంచి ప్రొహిబిషన్ పార్ట్గా అండి. అంటే మొదట డివిఆర్ ఎస్టేట్ వాళ్ళు మీద ప్రొహిబిషన్ తీశారు, మెగా సిటీ వాళ్ళ మీద తీశారు. ఇప్పుడు వేరే వాళ్ళు అబ్దుల్ రహీం వాళ్ళ సక్సెసర్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి ప్రొహిబిషన్ లిఫ్ట్ చేయమని. అంటే ఎల్ఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ల్యాండ్ మీద మా పొజిషన్ చూపించమని, ఆ మార్కింగ్ స్టోన్స్ అవి చూపించమని అడుగుతున్నారండి. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే అండి, వేరే వాళ్ళు గ్రౌండ్ మీదకి రావడం, మా ప్లాట్ని మేము నోటీస్ చేయగలము,
మాకు మార్కింగ్ స్టోన్స్ కొన్ని ఉన్నాయి, వాటి రిఫరెన్స్తో మేము మా ప్లాట్కి ఎగ్జాక్ట్గా మేము వెళ్ళగలుగుతాం. కానీ గ్రౌండ్ మీద ప్రొవిషన్ పెట్టడం కారణంగా ఒకటి, రెండోది కరెక్ట్గా 4 బౌండరీస్ చూపించేటువంటి స్టోన్స్ లేకపోవడం వల్ల మేము ఎల్ఆర్ఎస్ కోసం వెళ్ళలేకపోయాం. అప్లై చేసాం సార్ ఎల్ఆర్ఎస్ కోసం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఫైనల్ డాక్యుమెంట్ తీసుకోలేకపోయాము అమౌంట్ కట్టి. కారణం ఏంటంటే మా ప్లాట్ ఎగ్జాక్ట్ బౌండరీస్ 4 మేము చూపించలేకపోవడం. ఈయన బౌండరీస్ వేసుకున్నారు, 3 మొత్తం పడగొట్టేశారండి. 1 సైడ్ బౌండరీ వేరే వాళ్ళ దాంట్లో ఉన్నట్టుగా ఫెన్సింగ్ ఉందండి అక్కడ. సో ఈ రకమైన కారణాల వల్ల మేము ఎల్ఆర్ఎస్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామండి. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రపంచం సృష్టించారని ఈసీఐఎల్లో రీజనల్లో జోనో ఏజీఎం కృష్ణ వెల్లడించారు. గురువారం డాక్టర్ బిఎస్ రావు భవన్లో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇక ఈ సందర్భంగా స్టేట్ టాప్ మార్కులను సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇక ఎస్ఎస్సీ ఫలితాలలో శ్రీ చైతన్య మెక్తిపట్నం జోనిక్ బోయినపల్లి శాఖకు చెందిన వీర్ రాజా శ్రీ స్టేట్ టాపర్స్ మార్కు 600కి గాను 594 మార్కులు సాధించి తెలంగాణ గవర్నర్ గర్వపడేలా విజయకేతను ఎగరవేసిందని తెలియజేశారు. మధ్యపట్నం జోన్లో 1411 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 500 మంది పైన మార్కులు సాధించి 777 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆర్ఐ హరికృష్ణ, అదేవిధంగా శ్రీరామరెడ్డి, ఇక కోఆర్డినేటర్ జైపాల్ రెడ్డి, ఇక ప్రిన్సిపల్, డీన్స్, ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఇక తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ శ్రీ చైతన్య విద్యాసంస్థ లక్ష్యంగా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తుందని అన్నారు. ఇక ఈ సందర్భంగా హెచ్పీ కాలనీ నుంచి కూడా ఈసీఎల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. హలో So, good evening everyone. Wish you all a hearty welcome for this success meet. And before starting the program for Mehdipatnam zone, our zone started in 2011-12 batch with a strength of and for the next year we are extending 3 more residential branches and this could only be possible
possible under the guidance and leadership of our AM Krishna. Starting milestone of our zone, I wish next year there will be a sort of internal competition between our zone itself, because earlier we never used to be the competitors. Now we have become the competitors of other zones in Hyderabad, which is a big achievement and to celebrate that. And in complete Sri Chaitanya schools, it's state top. Sincerely congratulate and appreciate Rajeshri from Goinpalli and the parents of Rajeshri also. We have lifted the flag of Medipatnam zone very high. I request everyone present over here to be on the So these are the residential students of Mohalali Girls Campus. And will be the parent of those two children for today. Please give them a good round of applause. Please give all the toppers a good round of applause. Children, you need. Teamwork is the secret of success in Medipatnam zone. I request everyone to please. నిన్న ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అత్యధిక మార్కులతో సాధించారు. అత్యధిక మార్కులలో బోయనపల్లి నుంచి, అదే మెహదీపట్నం జోన్ బ్రాంచ్లో ఒక బ్రాంచి, ఆ బోయనపల్లి నుంచి విద్యార్థి రాజశ్రీకి తెలంగాణ మొత్తం మీద 594 మార్కులు రావడం జరిగింది. అది మేనేజ్మెంట్కి కానీ అట్లాగే వారి తల్లిదండ్రులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 594 మార్కులు రావడానికి గల కారణాలు
చాలా ఉన్నాయి. మా మేనేజ్మెంటు వాళ్ళు చేసిన కరికులం కానివ్వండి, లెసన్ ప్లాన్లు కానివ్వండి, తూచా తప్పకుండా మా టీచర్లు కష్టపడి దాన్ని పిల్లలకి ఏ రోజుకి ఆ రోజు క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి 1-2 సార్లు ఈ మార్కులు రావడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ఈ ఫలితానికి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మేనేజ్మెంట్ అనేది తల్లిలాంటి శిక్షణ, తల్లిలాంటి రక్షణ. మీ పిల్లల్ని ఎవరినైనా కానీ శ్రీ చైతన్యాన్ని జాయిన్ చేయాలని దలుచుకుంటే మేము చక్కగా వాళ్ళ భవిష్యత్తుని చూసుకోగలుగుతాము. ఆ బాధ్యత మాకు మేనేజ్మెంట్ ఇవ్వగలుగుతుంది. అందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. I'd like to thank all my teachers and friends for helping me to get this kind of result. Everyone, I'm Sudeshna from ECL 4 S batch. Thank you everyone, to my faculty, principal and everyone for helping me to get good marks. Thank you. I would like to share my success with everyone present here because it is all of your hard work that we are here today. I am proud that I was able to achieve one of the best marks, that is 594. So I would like to share my gratitude to everyone, especially to Dr. B.S. Rao sir, to Seema ma'am, H.M. Krishna sir, R.I. Hari Krishna sir and Sriram sir, coordinator Jayapal Reddy sir, Praveen sir, Satish sir, Suresh sir, Ravi sir, Sitaram Reddy sir, and I would also like to thank all my faculty, our principal Harita madam, Dean Prashant sir and C-Batch in charge Vani madam. Thank you, Sri Chaitanya team. గత కొద్ది రోజుల క్రితం చీవేల పరిధిలో మేకిలా పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు నమోదైన కేసులో నేటికితో పోలీసుల కస్టడీ ముగియడంతో నేడు శంషాబాద్ కోర్టులో హాజరుపరిచారు. ఇక జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. షాద్నగర్ జడ్జి చీవేల ఇన్ఛార్జి జడ్జి కావడంతో షాద్నగర్ కోర్టులో హాజరుపరిచారు. బండి పోతుంది, మీరు బండి ముందర పోకండి. బండి ముందర విశాఖ సింహాచల దుర్ఘటనపై ముగిసిన త్రిసభ్య కమిటీ విచారణ. అమరావతి బయలుదేరిన విచారణ కమిటీ సభ్యులు త్రిసభ్య కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ సంచలన కామెంట్స్. మా కమిటీ ప్రాథమిక విచారణ పూర్తి అయింది. ఇక ఈరోజు ఆగమశాస్త్ర పండితులతో మాట్లాడాం. ఇప్పటి వరకు కూడా విచారణ బట్టి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గోడ నిర్మాణం చేశారు. అంతా నోటి మాట మీద హడావిడి మీద జరిగాయి. ఇక మాస్టర్ ప్లాన్ నియమ నిబంధనలు తుంగలో తొక్కారు. ఇక గోడ వద్ద శాంపిల్స్ తీసుకున్నాం. మరోసారి కొంతమంది భక్తులను కూడా విచారిస్తామని అన్నారు. ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా. టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు?
ల్యాబ్ పెట్టలేదని అడిగాను. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని ఈ టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు. మొత్తం 5 days అయింది కదా సార్. ఇంటికి మా సంవత్సరం అడవులు చేశాం. ఇది ఒకదానికి టైం ఉంది. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటువంటి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తున్నాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. సార్ పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి కదా చందన వచ్చింది చెయ్యండి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ వీళ్ళు తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరం కొంచెం చేయండి అని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్ గా ఉంటుంది సార్. 5-6 రోజులు చేస్తారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days లో. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఏం ఉన్నారు. ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంప్ చెప్పండి సార్. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ లేదు సార్. స్టార్టింగ్ రోజు లేదు సార్. వర్క్ జరుగుతున్నది ఏం వచ్చారు. డీఈ గారు కూడా రెగ్యులర్ గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఇప్పుడు ఈ గారు వచ్చి చూసుకుంటూ వెళ్ళారు సార్. స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేదు సార్. తిరుపతి జిల్లా తిరుపతి గరుడ వారధిపై బర్త్డే పార్టీ బైక్ రేసులు జరుగుతున్నాయని పత్రికా ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు గరుడ వారధిపై 5 సోలార్ సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. నిన్న రాత్రి ఇద్దరు యువకులు ఒక యువకుడు గరుడ వారధిపై బర్త్డే పార్టీ చేసుకున్నది సోలార్ సీసీ కెమెరాలో మేము గమనించాము. ఇక కంట్రోల్ రూమ్ నుంచి కూడా గరుడ వారధిపై బర్త్డే పార్టీ చేసుకున్నటువంటి యువతులను ఒక యువకుడును సోలార్ సీసీ కెమెరా నుంచి వచ్చిన పోలీసు సైరన్ వేయడంతో పాటు మా పోలీసులు సిబ్బందిని పంపించాము. ఇక అంతేకాకుండా గరుడ వారధిపై ఎక్కి ఒక వాహనము నిలుపుదల చేయవద్దని తిరుపతిని పోలీసులు వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. విశాఖలో వరుస ధరణాలు భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాకమర్రి ఫార్చ్యూన్ లేఅవుట్లలో మహిళా ధరణ హత్య పెట్రోల్ పోసి దారుణంగా హతమార్చిన ఘటన. ఇక రఘు కాలేజీ ఎదురుగా దాకమర్రి పంచాయతీ ఫార్చ్యూన్లో లేఅవుట్లలో అనుమానాస్పదంగా మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యంత దారుణంగా నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలేని మహిళ మృతదేహం ఒంటిపై గాయాలు. ఇక రక్తపు మరకలు. 20 నుండి 25 ఏళ్ల వయసున్న వివాహిత. అదేవిధంగా 6 పోలీసు టీంలో నిందితుల కోసం గాలిస్తున్నాయని ఏసీపీ అప్పలరాజు వెల్లడి. లెటర్ పెట్టాలా మనం? తిరుమల నువ్వు కొంచెం విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ కూడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మనకి మన తగరపొలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతం లాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా. ఆ లేఅవుట్లోను మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసేటికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది. గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు
క్లూస్ టీమ్ అది వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి మా సిపి గారు, డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సిబిఐ గారు, భీమిలి టీమ్స్, అలాగే పిఎం పాలెం నుంచి, పద్మనాభం నుంచి మొత్తం సుమారు ఒక 6 టీములను ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి. చేసిన తర్వాత అతి త్వరలో ఆమెను ఎవరో అని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆమె మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా ఆవిడ మర్డరు అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద చట్టపరం చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం స్టార్ట్ చేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీకి ఇల్లు లేకపోయినా ఆంధ్ర ప్రజలకు ఇల్లు ఉండాలని, 140 కోట్ల మందికి ఇల్లు ఉండాలన్న దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగ గిరిజన బిడ్డలకు ఇంకెన్నాళ్ళీ కష్టాలు. డోలీలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించిన గర్భిణి విజయనగరం జిల్లా రేగ పుణ్యగిరి గ్రామంలో ఘటన. రోడ్డు లేకపోవడంతోనే ఇక 3 కిలోమీటర్లో డోలీలో తీసుకెళ్లిన బంధువులు ఇంతలో నొప్పులు రావడంతోనే పురుడు పోసిన స్థానిక మహిళలు. హీరో విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఏప్రిల్ 26న తేదీన రెడ్ రోజ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో 500 ఏళ్ల కింద ట్రైబల్ కొట్టుకున్నట్లు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అంటూ వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ గిరిజన జాతిని అవమానపరుస్తూ మాట్లాడారని హీరో విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. నారాయణపేట భీష్మరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నారాయణపేటలోని ఇస్సర్ గార్డెన్స్లో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళకు చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భీష్మరాజు ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న సూచించారు. శుక్రవారం నారాయణపేట ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులతో కలిసి తిప్పన్న మాట్లాడారు. భీష్మరాజు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజు కుమార్ రెడ్డి నేతృత్వంలో శనివారం ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. మెగా జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. ఈ యొక్క సదావకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ యొక్క సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు పోలీసు పటేలు మధుసూదన్ రెడ్డి, ఇక గోపాల్ గౌడ్, హనుమంతు ముదిరాజు, నరసింహనాయుడు, అదేవిధంగా అశోకు, చాముకురేడి నగేష్, ఉద్మలగిడ్డ అశోకు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు జరగబోయే మన భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మన నారాయణపేట పట్టణం SR గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాం మన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి కె రాజ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మన నారాయణపేట పట్టణ మరియు పరిసర గ్రామ నిరుద్యోగ యువతి యువకులు అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క జీవితాలను మార్చుకోవాలని
తద్వారా మీడియా మిత్రులు అందరూ ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి మీ యొక్క మన యొక్క కార్యక్రమాలన్నీ దాదాపుగా 50 కంపెనీలు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నాయి. ఈ యొక్క అవకాశాన్ని అందరికీ మన నిరుద్యోగ యువకులకు అందించేటట్టు మన మీడియా మిత్రులందరూ కవర్ చేస్తారని ఆశిస్తూ మీ తిప్పన్న భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. అకాల వర్షాలకు భారీగా పంట నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్. తెలుగులో స్పీచ్ అదరకొట్టిన మోడీ. గచ్చిబౌలి టెలికాం నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. గని బ్యాగుల కోసం రైతుల ఎదురుచూపు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ న్యూస్.